మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా ఏడవకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకమ్మా అమ్మా పొద్దునుంచి ఏం తినలేవు కదా కొంచెం తినమ్మా పో నువ్వు వెళ్ళి చదువుకోపో. తినమ్మా నువ్వు తినదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను పోమ్మా నువ్వు వెళ్ళి చదువుకోపోమ్మా వెళ్ళు పో చదువుకోపో. ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా? పోమ్మా చదువుకోపో. కొంచెం తినమ్మా వద్దమ్మా నీ తిన్న బంగారం నువ్వు తిని పడుకో. అమ్మా అబద్ధం ఆడుతున్నావు కదా తిన్నా అని నా మీద ఒట్టే చెప్పు తిన్న తల్లి వెళ్ళి పడుకో. నిజం చెప్పమ్మా తిన్నా అని చెప్తే అర్థమైతే లేదా? వెళ్ళి పడుకో. తినమ్మా తినకుంటే నా మీద ఒట్టే తినమ్మా ఏందే ఈ గౌరవం ఏంది? ఈ గౌరవం ఏంది? నువ్వు తినిపించుడేంది? నాకు అర్థమైతలేదు. ఏందే ఒకరోజు అన్నం తినుకుంటే కడుపు పెట్టుకపోతుందా? నువ్వు ఇక్కడ చచ్చిపోతావాడు బాధపడటం లేడు. మావయ్య నీకేం అన్యాయం చేసినని నన్ను ఇంత చిత్ర హింసలు పెడుతున్నారు. ఆహా నీకు అన్యాయం చేస్తున్నానా నేను? నువ్వు కుప్పలు కుప్పలు పైసలు తెచ్చినా నీకు అన్యాయం చేస్తున్నానా? నీ తిక్క మొక్కడికి ఏమైనా పైసల మొక్కవేనా? నీకేమన్యాయం చేసినా నేను? పైసలు తెస్తే నువ్వేడావుతావు ఇక బారు ఓపెత్తు. తాతయ్య పాపం అమ్మ కాకలేస్తుంది కొంచెం తినండి ప్లీజ్ తాతయ్య ఇద్దరు షరొక్క బాగా వేసుకొని సౌకర్య వీడెక్కుతుంది. నన్నంటే అను మావయ్య నేను పడతా. నా బిడ్డ ఏమన్నది మావయ్య బాయిలో పడి చవమంటుంది. ఏమైంది నాన్న? ఇక్కడ ఏం లొల్లిని అక్కడ పడుకుంటే ఎంతసేపు అయి లొల్లి ఏమంటే మీరు ఇదేం లొల్లి ఇదేం కథ? చూడమ్మా ఈమె ఆకలి ఆకలి ఆకలిని కేకలెత్తాంది. ఎన్ని రోజులు అన్నం తినక. మా ఇంట్లో తిండి వాడు వస్తారు. గుళ్ళు గోపురాలు లేవా? మా అన్నని ఎంత కోస పెట్టుకుంటారు, మా అయ్యని ఎంత కోస పెట్టుకుంటారు. మా ఇంట్లో తినడానికి గుళ్ళు గోపురాలు లేవా? ఇక్కడ వాడి తినబెట్టడానికి వచ్చింది బిడ్డ. వదినా నేను దండం పెడతా వదినా. మా అన్న వస్తాడు తీసుకుపోవడానికి. నాకు అన్నం లేకుండా పర్వాలేదు వదినా. నువ్వైనా చెప్పు వదినా. అత్తమ్మ అమ్మ పొద్దున్న కొంచెం మీకు పెట్టే బదులు అన్నం కుక్కలకు పెట్టింది నై. నడు ఆ కుక్కలకు పెడితే కనీసం విశ్వాసం అని ఉంటుంది. నడు 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 లే నడు లే నడు నడు. అమ్మ వాళ్ళు మనం నిజంగానే చచ్చిపోమంటారు కదమ్మ చచ్చిపోదాంపా. వద్దమ్మా వద్దు. మామయ్య వస్తాడు, మామయ్య తీసుకెళ్తాడు. మామయ్య కోసమైనా బతుకుతావమ్మా.
అమ్మా అమ్మా ఆకలమ్మా అమ్మా అమ్మా ఆకలి ఆకలి అవుతుందా? బాగానే ఆకలి అవుతుంది నీకు. తిండి కావాలా నీకు? రెడీ తిండి లే, రెడీ ఉన్నామా? రెడీ ఉందా? రెడీ ఉంది. ఎక్కడుందండి? అగో అక్కడ. ఎక్కడ ఎక్కడుందా? ఎక్కడండి? ఇక్కడ. అక్కడెక్కడండి? అక్కడుందా? అక్కడ. అక్కడెక్కడండి? ఇక్కడ ఉంది. ఇక్కడెక్కడుందండి? తిండి కావాలి. నేను అన్నం తినక 4 రోజులు అవుతుందండి. తినకపోతే ఏం సావు నువ్వు. 4 రోజులు అవుతుందండి అన్నం లేదు. కనీసం మంచి నీళ్ళని ఇవ్వండి. ఆకలిస్తుందండి. ప్లీజ్ అండి. ఓహో, నీళ్ళు కావాలా నీకు? నీళ్ళు ప్రపంచంలో ఎన్నో జీవరాశులు బతుకుతాయి నీళ్ళు లేకుండా. నువ్వు బ్రతకలేవా? చెప్పు, నీళ్ళే తాగి బతకాలా? ఒకే ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వండి. అంతకు మించి నేను ఏది అడగనండి. ప్లీజ్ అండి, ఒక్క గ్లాసు మంచి నీళ్ళు ఇప్పియండి. నీళ్ళ నువ్వు ఇంట్లుండుడే ఎక్కువ అంటే నువ్వు నాకు ఆర్డర్లు వేస్తున్నావేంటే? నేను నీకు ఆర్డర్లు వేయాలి, నువ్వు నాకు ఆర్డర్లు వేసుడు కాదు. అర్థమైందా? అర్థమైందా లేదా? దయచేసి కొన్ని మంచి నీళ్ళు ఇప్పియండి. గొంతంతా ఎండుకపోతుందండి. ప్లీజ్ అండి. నీళ్లు 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 అన్నాడు తప్పకు. బాత్రూమ్ లో పెనాయిల్ ఉంది, తాగి సావు. నీ పీడ విరగడైతుంది, నాకు మనశ్శాంతి అంటుంటది. ఎందుకండి అలా అంటున్నారు? హార్పిక్ ఏదో మీరే తీసుకొచ్చిపోయండి, ప్రశాంతంగా చచ్చిపోతా. మీరైనా మనశ్శాంతిగా ఉంటారు కదండి. ఆ పని చెయ్యండి, నేను చచ్చిపోతా. నువ్వు చావడానికి నేనెందుకు తెచ్చిపోతానే? నీది నువ్వే చావాలి అంటే నేను తీసుకొచ్చి నీ నోట్లో పోతే నువ్వు నాకు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుపోయి నన్ను బదనం చేయాలనా? నేను పోలీస్ స్టేషన్లో పోయి ఉండాలనా? నీది నువ్వే చావాలి. అర్థమవుతుందా? అది కాదండి, నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమన్నా ఇవ్వండి. ముచ్చట్లన్నీ తర్వాత అండి, ముందు ఆకలి అవుతుందండి. ఓహో, ఇప్పుడు వేడి వేడిగా నీకు తీసుకొచ్చి పెడితే నువ్వు తింటావు. వచ్చింది మహారాణి, తెచ్చింది మహావరాలు. మీకు కావాల్సింది కట్నమే కదండి. తెచ్చే కాడికి తెచ్చిన, మా అమ్మ నాన్న ఉన్న కాడికి ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? చెంప వలుగుద్ది. లక్షలు నువ్వు తీసుకొచ్చినా నేను తిని బలిసిన మళ్ళా తీసుకురా అని పంపిస్తున్నా నిన్ను. ఎంత తెచ్చావు నువ్వు? అలా నేనేమన్నా అన్నానా అండి? మీకు కావాల్సింది డబ్బే కదండి, నన్ను నమ్ముకోండి. ఆ చిన్న డబ్బులతోటి ఎంజాయ్ చేయండి. ఓహో, అంగట్లో ఆంబోతును అమ్మినట్టు అంగట్లో నా పెళ్ళాన్ని అమ్మబడును అని బోర్డు రాసి పెడతా.
అవ్వడు కాంటాక్ట్ అయితే వానికే పోతావు. సరేనా నీకు? నీ ఇష్టం అండి, నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యండి. సరే, దా. వద్దండి దా మరి. వద్దండి రా, ఇప్పుడే తీసుకోవచ్చు. దా రెండు. దా. వద్దండి ఏ, నువ్వు పక్క జరగ. నువ్వు రా. వద్దండి. నువ్వు జరుగు అటు పో. నువ్వు కట్నం తీసుకొచ్చేదాకా నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. రాకి కడతా గీకి కడతా అని కూడా వస్తా అంటున్నాడ. ఎవడన్నా నచ్చిండు అనుకో వాని సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా. నేను వచ్చే వరకు నువ్వు ఉండదు ఇంట్లో. హలో ఏమైందిరా? వస్తున్నావారా? రాఖీ కట్టించుకును. ఎప్పుడు వస్తున్నావురా? రేపు వస్తావా? సరే రారా. మమ్మీ మనం ఎటు పోతున్నామే? మామయ్యకు రాఖీ కట్టడానికి వెళ్తున్నాం బిడ్డ. మామయ్యకు రాఖీ కట్టి మన ఇద్దరం చనిపోదాం బిడ్డ. నువ్వు బతుకుంటే నిన్ను ఎవ్వరు చూసుకోరమ్మా. నాకు భయం అవుతుంది మమ్మీ. భయం ఏం లేదు తల్లి, చనిపోదాం తల్లి, మనల్ని ఎవ్వరు చూసుకోరమ్మా. ఎటు వెళ్తున్నావమ్మా? మా ఊడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను పిన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? మీకు తెలియంది ఏముంది పిన్ని, ఎప్పుడు జరిగేదే కదా ఇంట్లో. అయ్యో, మీ ఆయన మీ మామయ్య మీ ఆడబిడ్డ ఇంకా మార్చలేరా? వాళ్ళకి పైసా పిచ్చి ఇంకా పోయేటట్లేదు కదా. ఇంకెన్ని రోజులు ఇట్లా నిన్ను బాధ పెడతారు? మీ ఆయన మీ మామ మీ ఆడబిడ్డ ఇంకా మారలేదా? వాళ్ళకి ఎప్పటికీ ఇదే గుణం ఉన్నట్టుంది కదా. ఇంకెప్పుడు మారుతారు? వాళ్ళకి డబ్బు పిచ్చి పోయేటట్లేదు కదా. ఏడవకు, ఏడవకు, ఏడవకు. రావే మనం పోదాం. ఈ రాఖీ కట్టే అంతసేపే నన్ను బతికించయ్యా, తర్వాత చచ్చిపోతామయ్యా, మీ దగ్గరకు వస్తామయ్యా. అయ్యా బతకాలని ఆశ లేదయ్యా. ఎందుకయ్యా? లేదయ్యా, మావుడంతా రాఖీ కట్టి చచ్చిపోదాం అనుకుంటున్నా. మాకు వచ్చిన ప్రాబ్లం ఏ పగడి కూడా రావద్దయ్యా. ఊకో నాని, ఊకో. నీకు ఏ కష్టం వచ్చినా మేము లేవా? ఊకొండు ఊకొండు బిడ్డ.
తాత ఇది మీరు తీసేది కాదు తాత. దేవుడు తీస్తాడు మళ్ళా, దేవుడు తీస్తాడు. మేము చచ్చిపోతేనే మా కష్టం పోద్ది తాత. మీరు ఆపండి, ఏడుపు ఆపండి. ముందు చెప్పండి ఏం జరిగింది. కట్నం తక్కువ తెచ్చుకున్నామని మా ఇంట్లో రోజు గొడవే. చెప్పండి, మీ స్టోరీ మొత్తం చెప్పండి. ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తాం. ఇలాంటి రియల్గా జరిగిన స్టోరీస్ కావచ్చు, లేకుంటే సమాజానికి ఉపయోగపడేది కావచ్చు. నేను ఒక డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్కి. చెప్పండి మీరు ప్రాబ్లమ్స్ ఏందో, మీ స్టోరీ మొత్తం చెప్పండి. సేమ్ యాజ్ టీజ్గా అదే స్టోరీ రాసి మేము షార్ట్ ఫిల్మ్ చేసి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్. ఏం లేదండి, మా తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం సరిపోదని రోజు హింస పెడుతున్నారు. మా తమ్ముడికి రాఖీ కట్టి చచ్చిపోదామని గుడికి వచ్చి కూర్చున్నామండి. ఇంటికి అయ్యే ఆధారం లేదు మాకు. పరిష్కారం ఏమంటారు? అవును, చచ్చి సాధించద్దు, బతికి సాధించాలి. అది బతికే ఆధారం మాకు లేదు తాత. ఎంతమంది శివాన్ని దర్శించుకున్నావు కదా, అంతే ఆయన కాపాడు. కాపాడతారు. మీ ఆయన గుణపడని చెప్పే టైం కూడా వస్తుంది. వీడోకండి, ఓకేనా? ఆయన కష్టాలు ఆయన తీర్చుకోడు, మా కష్టాలు ఏం తీరుస్తాడు సార్. ఇప్పుడు అనుకుంటారు భగవంతుడు ఎప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ఫుల్ గానే ఉంటాడు. లేని వాళ్ళకు దేవుడే దిక్కు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మరి ఇప్పుడు ఎటు వెళ్తారు? మా వాడికి రాఖీ కట్టి ఏదన్నా బాయిలో పడి చనిపోతాం. వద్దండి, ఆ డిసిషన్ తీసుకోకండి. మీరు మీ తమ్ముడికి కానీ అన్నకు, మీ లేని తల్లిదండ్రులు బాధలు వస్తాయి అటువంటి అప్పుడు. అది ఇట్లా చచ్చిపోవడం అనేది ఉండద్దు, బతికి సాధించాలి. అట్లా చచ్చిపోతే పోతే భూమి ఎంతమంది ఉంటారో తెలుసా? ఏమో తప్పు చేసి చచ్చిపోయినట్టు అవుతుంది కాబట్టి బతికి సాధించాలి. అక్క గిడికి ఎందుకు రమ్మన్నావు అక్క? గిడి ఎందుకు గిడి ఉన్నావు? నేను రానురా ఇంటికి, అందుకే ఈయనే రాఖీ కడదామని రమ్మన్నారా నేను. అగు గీడెందక్క? నా గుడి ముంగట ఎవడన్నా రాఖీ కడతాడా? ఇంటికి పోదాంపా. నేను రానురా, ఇంటికి వచ్చేదాన్ని అయితే నేను గుడికి ఎందుకు రమ్మన్నారా? నేను ఈయనే రాఖీ కడతారా, ఇంటికి రాను. లేదక్క, మనం ఇంటికి పోయి కట్టుకుందాందా? నేను రానురా, నేను ఇంటికి రాను. నేను గుళ్ళెనే కడతా, మేమిద్దరం వేరే వెళ్తాం. అరే రా అక్క. రానురా, నేను రాను. నీకు రాఖీ కట్టడానికే రమ్మన్నారా ఈడికి? నేను రాఖీ కట్టి ఇదే మా చివరి రోజు. ఏందక్క చివరి రోజు అంటున్నావు? నువ్వు కట్టుకుంటావా కట్టుకోవారా? నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఇప్పుడు రాఖీ కట్టుకోరా. సరే అక్క కట్టు, నేను విడిచిపెట్టేటట్లేదు ఇక. రమ్మంటే రావు ఇంటికి. లేదురా, నేను ఇంటికి రానురా. రారా కడతా. బయటికి రా. వచ్చిర్రానే మీరుగా? మళ్ళీ వచ్చిర్రా? మా పొడు కానీ తీసుకొచ్చిర్రుగా? పొడుగురా, ఇక నువ్వు పొడుతావుగా, పొడువుగా. మా అక్కనే అంటున్నావాడు కదా. ఏమన్నారా నేను? అగో నీ రాఖీ పండుగ పంపి అంటే పంపిస్తలేవు. నాకు ఇచ్చే కట్నం నాకు ఇస్తే నేనెందుకంటారా? అట్లా కాదు బావా, ఆ, మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసినాం. ఆ. అంటే మా అక్కనికి రాఖీ పండుగ కూడా ఏడ రాసినావురా నువ్వు? మీ చూపెడతా. ఇంటికాడ రాసుకున్నావా? మీ ఇంటికాడ రాసుకున్నావా? ఏ జరుగు అంత ఏంద్రా డిస్కస్ ఏంది? అవన్నీ మా అక్కని అంటాను ఎన్ని లక్షల కట్నం తీసుకొచ్చినావు అని. మరి నువ్వెన్ని లక్షల కట్నం తీసుకొచ్చినావు? అవు బావా చెప్పు, మీ బావ ఎన్ని లక్షల కట్నం ఇచ్చినావు నువ్వు? బావా నువ్వు మాట్లాడతలేవు. మీరు కట్నం కట్నం అని చెప్పేసి ఏడుతున్నారు కదా. మా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేసా. తెలుసుకుంటే నిన్ను ఏమైనా చేయగలుగుతా. ఏం మాట్లాడుతున్నావురా బావ మీదకి? ఆయన నా భర్త, ఆయనతో మాట్లాడేనా?
చూసినావా బావ మా అక్కకు నువ్వంటే ఎంత ప్రేమనో. అయినా కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా, కొట్టి తిట్టి పంపించినావు. బావా కట్నం కట్నం అని చెప్పేసి ఇన్ని చిత్రించలు పెడతారు మీ ఫ్యామిలీ అంతా. మా అక్కని ఎంత బాధపడి ఉంటది చెప్పు బావా. ఇయ్యాలి కదరా మరి. మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసినాం. అవునండి, ఎప్పుడో మా తమ్ముడు ఆస్తి మొత్తం మీ పేరు మీదనే రాసిండు. అదేంది మరి నాకు ఎప్పుడు చెప్పలేదు? చెప్పలేదండి, వాడు చెప్పొద్దు అన్నాడు. నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి నేను చూసుకుంటూ ఊరుకున్నా ఇన్ని రోజులు. నిజమా? అవునండి. వదిలే సారీ వదిలే. ఇన్ని రోజుల నుంచి ఆడదానికి ఆడదే శత్రువు అనుకున్నారు. అయింది అయిపోయింది కూడా పిల్ల, అందరు కలిసి మెలిసి ఉంటే అయిపోతుంది. సరే మావయ్య. కూడా మా అక్కని మంచిగా చూసుకోవా ఇప్పటికైనా.